హాయ్ అండి. ఈరోజు మన టాపిక్ జాండీస్, అదే పచ్చకామెర్లు. పచ్చకామెర్లు అంటే మన బ్లడ్లో ఉన్నటువంటి బిలిరూబిన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. బిలిరూబిన్ లెవెల్ అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ బిలిరూబిన్ కలిపి 1 లోపు ఉంటే ఇట్స్ నార్మల్ లెవెల్ అండి. అంతకంటే దాటి ఉంటే దాన్ని మనం పచ్చకామెర్లు అంటాం. ఈ పచ్చకామెర్లు రకరకాల ఏజ్ వాళ్ళకైనా వస్తాయి. మేబీ పుట్టిన జస్ట్ న్యూ బోర్న్ బేబీస్కి కూడా ఉంటుంది. అది నియోనాటల్ జాండీస్ అంటాం. అంటే పుట్టకతోనే కామెర్లతో ఉంటారు. వాళ్ళకి జస్ట్ సన్ని అదే ఎండకి కొంచెం వాళ్ళకి ఎక్స్పోజ్ చేయడం లాంటివి చెప్తాము. అప్పుడు కూడా హోమియోలో మెడిసిన్ ఉంటుందండి. నియోనాటల్ జాండీస్ కి కూడా ఈ బాక్స్ లో పెడతారు, ఇవన్నీ చేస్తారు. కానీ హోమియోలో జస్ట్ ఒక 2 డోసెస్ వాడితేనే ఆల్మోస్ట్ ఈ పుట్టుకతో వచ్చే కామెర్లు ఈజీగా సెట్ చేసేసుకోవచ్చు. ఒక 2 or 3 డోసెస్ అంతే, వాళ్ళకే అయిపోతుంది ట్రీట్మెంట్. ఇంకా మామూలు జాండీస్ అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళ, ఏజ్డ్ అంటే ఏజ్లో అయినా వస్తాయన్నాను కదా, కొంచెం పెరిగిన వాళ్ళకంటే ఒక 5 years నుంచి ఒక 60-70 years వరకు కూడా ఎప్పుడు వచ్చినా దానికి కారణాలు చూసుకున్నాం అనుకోండి, ఏముంటుంది, ఎల్లోయిష్ టింజ్ ఆఫ్ స్కిన్ ఉంటుంది. అంటే స్కిన్ ఎల్లో కలర్లోకి మారుతుంది అనమాట. అలాగే కంట్లో ఉన్న పొర కూడా ఎల్లో కలర్లోకి మారుతుంది. ఎందుకు అంటే బిలిరూబిన్ లెవెల్స్ బ్లడ్లో పెరుగుతాయి కాబట్టి. దీనికి కారణాలు ఏంటి? ఈ బైల్ డక్ట్ లో ఏమన్నా అడ్లు, ఏమైనా స్టోన్స్ ఫామ్ అయినా అడ్డు పడుతూ ఉంటే బైల్ డక్ట్ లో బైల్ జ్యూస్ వెళ్ళాలి కదా, లివర్ నుంచి స్టమక్ లోకి వెళ్ళాలి కదా, దానికి అడ్డుపడినా, లేదంటే ఈ బైల్ డక్ట్ లో ఏమైనా ట్యూమర్స్ వచ్చినా, లేదు లివర్ వాపు సిరోసిస్ అంటాము, లేదంటే హెపటైటిస్ అంటాము వీటిల్లో, లేదు హిమోలైటిక్ ఎనీమియా అంటాం. అంటే ఎక్కువగా రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. వాటిల్లో మనకి సిమ్టమ్ కనిపిస్తుంది. దీనికి లక్షణాలు చూసుకుంటే ఎక్కువగా ఎల్లోయిష్ టింజ్ చెప్పాను కదా, పసుపు రంగులో ఉంటుంది చర్మం కూడా. నెక్స్ట్ కంటి యొక్క పొర బాగా తెలుస్తుంది ఫస్ట్ సిమ్టమ్. ఎక్కువగా ఉన్న వాళ్ళలో వాంతులు విరోచనాలు కూడా అవుతూ ఉంటాయి. నీరసం, విపరీతమైన నీరసం ఉంటుంది. దురదలు ఉండొచ్చు. కొంతమందిలో ఫీవర్ కూడా కంటిన్యూ అవ్వచ్చు. ఎక్కువ మలేరియా, టైఫాయిడ్ తర్వాత కూడా జాండీస్ లో పెడుతుంది. అందుకని కొంచెం చూసుకుంటూ ఉండాలండి, చెక్ చేసుకోవాలి. దీనికి టెస్టులు తీసుకుంటే బిలిరూబిన్ లెవెల్స్, బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. బిలిరూబిన్ లెవెల్స్ చేయించుకుంటే సీరం బిలిరూబిన్ సరిపోతుంది. అండ్ తర్వాత దీని యొక్క మేనేజ్మెంట్ ఏముందండి, మెయిన్ ఈ కామెర్లు లాంటివి రాకూడదంటే మనం ఇన్ఫెక్టెడ్ ఫుడ్ తినకుండా ఉండాలి. అదే బయట ఫుడ్స్ తినేటప్పుడు కొంచెం నీట్గా ఉన్నాయా లేవా, కొంచెం అదే హైజీనిక్ కండిషన్స్, అక్కడ నీట్నెస్ అవి చూసుకుని తినడం అవి చేసుకోవాలి. ఈగలు వాళ్ళనివి అవి తినకూడదు. అండ్ కొంచెం డ్రైనెస్కి దగ్గరగా ఉన్న ఫుడ్ బండ్లలో కూడా ఏది తినకుండా ఉంటే మనకి ఇలాంటి పచ్చకామెర్లు లాంటివి రావడం ఉండదు. అలాగే వర్షాకాలంలో నీళ్లు మరిగించుకుని తాగడం వల్ల కూడా మనకి పచ్చకామెర్లు రాకుండా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వర్షాకాలంలో ఎక్కువగా నీళ్ళలోకి వచ్చిన రైన్ వాటర్, ఈ డ్రైనేజ్ వాటర్ ఇవన్నీ కలిసిపోతూ ఉంటాయి. సో వాటిని కానీ మనం డైరెక్ట్గా ఇంటేక్ చేసామంటే ఖచ్చితంగా అయితే టైఫాయిడ్ లేదంటే జాండీస్ ఏదో ఒకటి వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా వర్షాకాలంలో నీటిని బాగా మరగబెట్టుకుని, ఏ కాలంలో అయినా నీటిని మరగబెట్టుకుని తాగడం మంచిది, వర్షాకాలంలో ముఖ్యంగా. అండ్ దీని ట్రీట్మెంట్, హోమియో ట్రీట్మెంట్కి వస్తే చక్కగా తగ్గిపోతుందండి. ఒక 1 month ట్రీట్మెంట్ చేయించుకుంటే నార్మల్కి వచ్చేస్తాయి కామెర్లు. అది మీకు 6 ఉన్నా 7 ఉన్నా బిలిరూబిన్ లెవెల్ ఏం పర్లేదు, నార్మల్కి తీసుకొచ్చేయచ్చు. కాకపోతే కారణం ఏంటన్నది కూడా చూసుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదా, బైల్ డక్ట్ లో ప్రాబ్లం అయితే ముందు దానికి ట్రీట్ చేసుకోవాలి. లేదంటే ఎనీమియా కారణం అనుకోండి, అదే బ్లడ్ సెల్స్ ఎక్కువ డ్యామేజ్, అది ఎందుకు అవుతుందో చూసుకుని దానికి ట్రీట్ చేసుకోవాలి. అలాగే జాండీస్ కి హోమియో ట్రీట్మెంట్ ఏంటంటే చెలిడోనియం 200 pills, లైకోపోడియం 200 pills. చెలిడోనియం రోజు ఉదయం 8 మాత్రలు, లైకోపోడియం రోజు రాత్రి 8 మాత్రలు. ఇలా 1 నెల పాటు వాడాలండి. అలాగే బెర్బెరిస్ వల్గారిస్ మదర్ టింక్చర్, ఇది రోజుకి 1 పూట 10 చుక్కలు పావు గ్లాస్ వాటర్లో వేసుకుని తాగాలి. ఇలా 1 నెల రోజులు మీరు చేస్తే ఆల్మోస్ట్ జాండీస్ లెవెల్స్ అన్ని నార్మల్కి వచ్చేస్తాయి. ఓకేనా అండి. జాండీస్తో చాలా మంది చనిపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ జాండీస్ ఆల్కహాల్ వాళ్ళకి కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. చూసుకోకుండా, బ్లడ్ లెవెల్స్ చెక్ చేసుకోకుండా ఇంకా అలాగే డ్రింక్ చేస్తూ అలాగే గడిపేస్తూ ఉంటే మాత్రం ఇది ప్రాణాపాయ స్థితికి కూడా కారణం అవుతుంది. సో జాగ్రత్తగా ఉండండి. బ్లడ్ టెస్ట్ మాత్రం ఇలా ఏదైనా వాంతులు, విరోచనాలు, నీరసం బాగా ఉన్నప్పుడు బ్లడ్ టెస్ట్ బిలిరూబిన్కి ఖచ్చితంగా చేయించుకోవాలి. ఓకేనండి. ఈరోజు మన టాపిక్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ పుష్ చేయడం మర్చిపోకండి. మీకు ఎప్పటికప్పుడు వీడియో నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.